వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము భారతదేశము అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంటర్ ప్లానెటరీ మిషన్ మంగళ్యాన్ మిషన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేటటువంటి ప్రోగ్రాం, దీనితో పాటుగా ఆదిత్య L1కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ PSLV ఎక్సెల్ వెర్షన్ ద్వారా చేపట్టినటువంటి మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మంగళ్యాన్ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరినటువంటి ప్రపంచపు మొదటి దేశంగా భారత్ ఖ్యాతి వహించడం వెనకాల ఇస్రో యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు, అదేవిధంగా ఇస్రోకి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి శాస్త్రవేత్తల బృందం కావచ్చు, వీటన్నిటికీ తోడుగా ఇస్రోకి తోడ్పాటును అందిస్తున్నటువంటి అంతర్జాతీయ అంటే ఇస్రోకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అంతరిక్ష సంస్థలు కావచ్చు, వీటన్నిటి యొక్క తోడ్పాటుతోటి ఇస్రో ఈ యొక్క విజయయాత్రను చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే అంగారక గ్రహం మీద మానవ ఆవాసాలకు అవకాశం ఉంటున్నట్లుగా పరిగణిస్తున్నటువంటి తరుణంలో చంద్రుని మీద అయితేనేమో నీటి జాడల కోసము అన్వేషించినటువంటి ఇస్రో ఇక్కడ అంగారక గ్రహం మీదకి వచ్చేసరికల్లా మీథేన్ వాయువు యొక్క ఉనికిని కనుక్కునేటటువంటి దిశగా తన యొక్క ప్రయోగాలను చేపట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఎందుకు మీథేన్ వాయువు యొక్క ఉనికినే గుర్తించాలి అంటే, వాస్తవానికి ఏవైనా జలాశయాలలో నీరు గనక ఉన్నట్లయితే ఇక్కడ మునిగి ఉన్నటువంటి జీవ సంపద ఏదైతే ఉందో, జంతు వృక్ష కళేబరాలు ఏవైతే ఉన్నాయో ఇవి నీళ్ళలో మునిగిపోవడం వల్ల వీటి మీద ఇక్కడ కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు వాటి యొక్క జీవక్రియలలో భాగంగా మీథేన్ వాయువును రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక గ్రహం మీద మీథేన్ వాయువు ఉంది అంటే ఖచ్చితంగా జలరాశులు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అవగాహనతోటి ఇక్కడ మంగళ్యాన్ మిషన్లో భాగంగా అంగారక గ్రహం మీద మీథేన్ వాయువు యొక్క ఉనికిని కనుక్కునేటటువంటి కోణంలో ఈ ప్రయోగాన్ని చేపట్టుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్రయోగంలో 1350 కిలోల బరువున్నటువంటి మామ్ మిషన్ని ప్రయోగించడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్టుకి అయినటువంటి వ్యయంగా మనకు 69 మిలియన్ US డాలర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే 150 కోట్ల రూపాయల కన్నా తక్కువ వ్యయంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ప్రయోగం కోసము హాఫ్మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేటటువంటి ప్రయోగాన్ని లేదా టెక్నాలజీని దీనికోసం వాడడం అనేది జరిగింది. దీన్ని కనిష్ట శక్తి కక్షల సిద్ధాంతంగా మనం చెప్తాం. అంటే వీలైనంత తక్కువ శక్తితోటే అంగారక గ్రహాన్ని చేరేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. కాకపోతే దీంట్లో భాగంగా సుదీర్ఘకాలం పాటు ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేటటువంటిది సుదీర్ఘకాలం పాటు భూకక్షలలోనే గడపడం అనేది జరిగింది. దాని తర్వాత అది అంగారక కక్ష వైపుకి చేరేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. మనం ఇక్కడ గమనించవచ్చు, మార్స్ ఆర్బిటర్ మిషన్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ మోడల్ని ఇక్కడ ప్రయాణించేటటువంటి సందర్భంలో అక్కడ అంగారకుడు మరియు భూమి, అదేవిధంగా మామ్ మిషన్ యొక్క ట్రాజెక్టరీ మరియు సూర్యుడి యొక్క క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. తదనుగుణంగా దాని యొక్క కక్షలను మార్చుకుంటూ అంగారక గ్రహం వైపుకి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ విషయానికి వచ్చేసరికల్లా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లలో అన్నిటికీ కూడా ఇక్కడ ఆబ్జెక్టివ్ విషయానికి వచ్చేసరికల్లా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ అన్నిటికీ కూడా 2 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. టెక్నికల్ ఆబ్జెక్టివ్స్లో భాగంగా భూమి నుంచి అంగారకుని చేరగలిగేటటువంటి సాంకేతికత మనకు ఉందా లేదా అనేటటువంటి కోణంలో ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి తరుణంలో అవసరమైనటువంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి సాంకేతికత మనకుందా లేదా అనేటటువంటి కోణంలో ఇక్కడ మంగళ్యాన్ మిషన్ని చేపట్టడం అనేది జరిగింది. సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ విషయానికి వచ్చేసరికల్లా చంద్రయాన్ మిషన్లో చేపట్టినటువంటి సైంటిఫిక్ ఆబ్జెక్టివ్సే ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే అంగారక గ్రహం మీద మూలకాల యొక్క సంఘటనాన్ని గమనించడము, అదేవిధంగా అంగారకుల మీద ఉన్నటువంటి లోహాలను గుర్తించడము, లోహాల ఉనికిని గుర్తించడము, అనుధార్మిక మూలకాలను గుర్తించడము, అదేవిధంగా మీథేన్ యొక్క జాడను గుర్తించడం అనేటటువంటివి మనకి ఇక్కడ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి పేలోడ్స్ని ఇక్కడ మార్స్ ఆర్బిటర్ మిషన్లో అమర్చడం అనేది జరిగింది. ఇక్కడ మంగళ్యాన్ మిషన్ కూడా 3 దశలుగా ప్రయాణించేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి దశ జియోసెంట్రిక్ ఫేజ్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రెండవ దశలో గతంలో అయితేనేమో ల్యూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీని మనం
అక్కడ నిర్ధారించుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా దీన్ని మనము హీలియోసెంట్రిక్ ఫేజ్గా మనం చెప్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంగారకుని చేరేటటువంటి క్రమంలో భూమిని సూర్యుడిని కలిపేటటువంటి ఒక కక్షని అంటే సగభాగం వరకు దాంట్లో పరిభ్రమణం చెందిన మీదట కక్ష చివరికి రాగానే అక్కడ అంగారక గ్రహం ఉండేటట్లుగా అలాంటి లాంచ్ విండోని ఇస్రో సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ విండో అనేటటువంటిది ప్రతి 26 నెలలకు ఒకసారి రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ సందర్భంలో ఇప్పుడు ప్రయోగం చేపట్టినటువంటి లాంచ్ డేట్ కనుక మిస్ అయితే మరొక 26 నెలల తర్వాతనే ఈ లాంచ్ విండోని చేపట్టేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ 3వ దశ మనకు మార్షియన్ ఫేజ్, అంటే అంగారకుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి దశగా మార్షియన్ ఫేజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక నవంబర్ 5, 2013న చేపట్టినటువంటి ఈ ప్రయోగము భూకేంద్రక దశకు మొదటి దశగా మనం చెప్తూ ఉన్నాం. దీని తర్వాత క్రమక్రమంగా దశల వారీగా కక్షా పెంపు చర్య కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. సో ఇలా మనకు కక్షా పెంపు చర్య కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఇక్కడ నవంబర్ 30 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఇక్కడ మామ్ మిషన్ అనేటటువంటిది హీలియోసెంట్రిక్ ఫేజ్లోకి మళ్ళడం అనేది జరిగింది. అంటే సూర్యుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి దీర్ఘవృత్తాకార కక్షలోకి ఇక్కడ మామ్ మిషన్ లేదా మామ్ అనేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగించడం జరిగింది. అలా ఇది సుమారుగా 290కి పైగా రోజుల వరకు ప్రయాణించి ఇది చివరిగా సెప్టెంబర్ 24న అంగారక గ్రహాన్ని సమీపించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో దీనినే మనము మార్షియన్ ఫేజ్గా మనం చెప్తున్నాం. ఇది సెప్టెంబర్ 24న ప్రారంభమైనట్లుగా మనం గమనించవచ్చు. సో ఇక్కడి నుంచి కక్ష కుదింపు చర్య కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. తద్వారా అంగారకుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి ఒక సుస్థిరమైనటువంటి కక్షలోకి దాన్ని మళ్లించిన తర్వాత ఇక్కడి నుంచి అది అంగారక గ్రహం మీద తనదైనటువంటి పరిశోధనలు చేస్తూ తనకు అప్పగించినటువంటి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ గమనించవచ్చు, ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేటటువంటి దాంట్లో భాగంగా ఏర్పాటైనటువంటి మామ్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఒక మోడల్గా మనం చూస్తూ ఉన్నాం. సోలార్ ప్లేట్స్, ఒక భారీ పరిమాణంలో ఉండేటటువంటి యాంటెనా, ఇక్కడ ఈ ఎక్స్ప్లోరేషన్ కోసం అన్నిటికీ కలిపి ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేటటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి బేలాలు అనేటటువంటి సెంటర్లో. సో ఇక్కడ భారీ పరిమాణంలో ఉండేటటువంటి యాంటెనాలను ఏర్పాటు చేయడం ద్వారా డీప్ స్పేస్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే భూమి నుంచి సుదూరంలో ఉండేటటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కమ్యూనికేషన్ తీసుకునేటటువంటి కోణంలో ఇవి మనకు ఉపయోగపడేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఇక దీంట్లో భాగంగా రూపొందించినటువంటి పేలోడ్స్ విషయంలో మనకు క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. క్రింది వానిలో మామ్ యొక్క పేలోడ్ అయినదేది లేదా కానిదేది అనేటటువంటి కోణంలో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో మొదటి పేలోడ్గా మనము లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అనేటటువంటి దాన్ని మనం చూస్తాం. దీని సహాయంతో అంగారక గ్రహం యొక్క ఎగువ వాతావరణ పొరలను అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీంట్లో భాగంగా అంగారకుని మీద ఉన్నటువంటి డ్యూటీరియం మరియు హైడ్రోజన్కి సంబంధించినటువంటి అంశాలను గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరొక పరికరంగా మనకు మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. దీనిని మీథేన్ యొక్క ఉనికిని గమనించేటటువంటి కోణంలో ఈ పరికరాన్ని ఉపయోగించడం జరిగింది. మరొక పరికరంగా మార్షియన్ ఎక్సోస్ఫియరిక్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ అనేటటువంటిది మెంకా అనేటటువంటి పరికరము. దీని సహాయంతో అంగారకుని యొక్క ఎగువ వాతావరణ పొరలలో ఉండేటటువంటి తటస్థ కణాల కంపోజిషన్ అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక మరొక పరికరంగా మనకు మార్స్ కలర్ కెమెరా MCC అనేది కనిపిస్తుంది. ఇది అంగారక గ్రహం యొక్క ఉపరితలాన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చివరి పరికరంగా థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అనేటటువంటిది కనిపిస్తుంది. దీన్ని సింపుల్గా TIS అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉన్నాం. ఇది ఉపరితల సంఘటనం యొక్క చిత్రాలను తీయడంతో పాటుగా అక్కడ లభ్యమయ్యేటటువంటి ఖనిజాల యొక్క అధ్యయనాలను చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా ఈ 5 పరికరాలు మనకు మామ్ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక ఎక్స్పెరిమెంట్గా ఆస్ట్రోసాట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది భారతదేశం ప్రయోగించినటువంటి పూర్తి స్థాయి ఖగోళ పరిశోధన కోసం అంకితమైనటువంటి మనకు ఉపగ్రహంగా కనిపిస్తుంది ఆస్ట్రోసాట్ అనేది. అంతక్రితం వరకు ఖగోళ పరిశోధన కోసము
ఇతర రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో, సమాచార ఉపగ్రహాలలో వాటికి అనుగుణంగా ఉండేటటువంటి పేలోడ్స్ను రూపొందించి అమర్చి ప్రయోగించడం అనేది జరిగేది. కానీ తొలిసారిగా కేవలము అంతరిక్ష పరిశోధన కోసము, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కోసము లేదా ఖగోళ అబ్జర్వేటరీగా దీన్ని మనం ప్రయోగించడం అనేది జరిగింది. దీని యొక్క పనితీరును ఆధారంగా చేసుకొని అమెరికా ప్రయోగించినటువంటి హబుల్ టెలిస్కోప్ మాదిరిగా దీని యొక్క పనితీరు ఉన్నటువంటి కారణంగా దీన్ని మినీ హబుల్ అనేటటువంటి పేరుతోటి వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఈ ఉపగ్రహం యొక్క మొత్తం బరువు గనక గమనిస్తే 1513 కిలోల బరువు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రయోగానికి పిఎస్ఎల్వి C30 అనేటటువంటి వాహక నౌకను ఉపయోగించడం జరిగింది. ఇది కూడా ఎక్సెల్ రూపంలో ఉన్నటువంటి పిఎస్ఎల్వి యొక్క రూపాంతరంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ మిషన్ యొక్క కాల పరిమితి గనక చూస్తే 5 సంవత్సరాల కాల పరిమితి అనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇది 7 సంవత్సరాల 7 నెలల వరకు దీని యొక్క కాల పరిమితిని పొడిగించడం జరిగింది. ఇంకనూ కొద్ది మొత్తంలో సర్వీసెస్ అందిస్తున్నట్లుగా దీన్ని మనం గమనించవచ్చు. సో దీన్ని భర్తీ చేసేటందుకు త్వరలోనే ఆస్ట్రోసాట్ 2 అనేటటువంటి మిషన్ని చేపట్టాలని చెప్పేసి ఇస్రో భావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ న్యూట్రాన్ నక్షత్రాలు మరియు కాల రంధ్రాలు లేదా బ్లాక్ హోల్స్ అని చెప్పేసి అంటాం. ఈ న్యూట్రాన్ స్టార్స్ మరియు బ్లాక్ హోల్స్ కలిగి ఉన్నటువంటి వ్యవస్థలలోని బైనరీ నక్షత్రాల యొక్క అధిక శక్తి ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ఆస్ట్రోసాట్ని ప్రయోగించడం అనేది జరిగింది. ఇక్కడ బైనరీ స్టార్స్ అంటే ఏంటి అంటే ఇరుగు పొరుగున లేదా పక్కపక్కనే ఉన్నటువంటి 2 నక్షత్రాలతో కూడినటువంటి వ్యవస్థని బైనరీ స్టార్స్ అంటాం. దీంట్లో గొప్పతనం ఏంటి అంటే ఇక్కడ తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి నక్షత్రం అనేది ఇక్కడ అధిక పరిమాణంలో ఉన్నటువంటి నక్షత్రం నుంచి దీని యొక్క ద్రవ్యరాశిని దొంగిలించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా ఎంతకాలం దొంగిలిస్తుంది అంటే మొత్తంగా ఈ నక్షత్రము ప్రకాశవంతంగా మారడంతో పాటుగా ఈ నక్షత్రం పెద్ద నక్షత్రంలోని ద్రవ్యరాశి మొత్తం అయిపోయి ఇది మరణించేంత వరకు కూడా ఇది ఆ ద్రవ్యరాశిని దొంగిలించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలాంటి నక్షత్ర వ్యవస్థని మనము బైనరీ సిస్టమ్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాము. సో వీటి తర్వాత న్యూట్రాన్ నక్షత్రాల యొక్క అయస్కాంత క్షేత్రాలను అంచనా వేసేటటువంటి కోణంలో కూడా మనకి ఇది కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ న్యూట్రాన్ నక్షత్రాలు అంటే ఒక నక్షత్రంలోని ద్రవ్యరాశి మొత్తం మండుతూ ఉన్నటువంటి క్రమంలో ద్రవ్యరాశి మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత అది బ్లాక్ హోల్గా మారుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ బ్లాక్ హోల్ ఏర్పాటు కావడానికి ముందున్నటువంటి దశను మనము న్యూట్రాన్ స్టార్గా మనం చెప్పుకుంటాం. న్యూట్రాన్ స్టార్లలో అధిక పరిమాణంలో ఉండేటటువంటి ద్రవ్యంగా మనకు న్యూట్రాన్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక దీని తర్వాత చెప్పుకుంటే మన గెలాక్సీలకు అవతల ఉన్నటువంటి నక్షత్ర వ్యవస్థలలో నక్షత్రాలు పుట్టినటువంటి ప్రాంతాలు లేదా అధిక శక్తిని ఆవిర్భవించేటటువంటి ప్రక్రియలను అధ్యయనం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆస్ట్రోసాట్ పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే మనమున్నటువంటి గెలాక్సీకి అవతల నక్షత్రాలు పుట్టడం వల్ల ఎలాంటి వికిరణాలు విడుదలవుతాయో కనుగొనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు ఏమైనా ప్రమాదం ఉన్నట్లయితే ఇది మనల్ని అలర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చూస్తే ఆకాశంలో కొత్తగా క్లుప్తంగా ప్రకాశవంతమైనటువంటి ఎక్స్రే మూలాలను గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అకస్మాత్తుగా ఎక్స్రే కిరణాలు గనక వస్తున్నట్లయితే అక్కడ ఏదో ఒక సూపర్నోవా విస్ఫోటనం చెందడము లేదా మరొక నక్షత్రము అక్కడ ఆవిర్భవించడం అనేటటువంటి ప్రధాన కారణాలుగా ఉంటాయి. కాబట్టి ఆ మూలాలను గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విశ్వంలో పరిమితమైనటువంటి అదేవిధంగా లోతైనటువంటి అంటే డీప్ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో ఆ యూవీ రేస్ యొక్క మూలాలకు సంబంధించినటువంటి అంశాలను సర్వే ద్వారా ఫీల్డ్ సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా వచ్చేటటువంటి ప్రతి వికిరణం యొక్క మూలాలను అధ్యయనం చేస్తూ దానికి సంబంధించినటువంటి వివరాలను మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రోసాట్. ఇక్కడ ఆస్ట్రోసాట్ యొక్క మోడల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది అక్కడ కక్షలో పరిభ్రమిస్తున్నటువంటి దశలో దీని యొక్క నమూనాగా మనం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో ఏర్పాటైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలకు సంబంధించి చూస్తే లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రపోర్షనల్ కౌంటర్ అనేటటువంటి పరికరం ఒకటి ఉంది. దీనితో పాటుగా స్కానింగ్ స్కై మానిటర్ అనేటటువంటిది, అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనేటటువంటిది, సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్ SXT అనేటటువంటి పేరుతోటి, కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్ అనేటటువంటి పేరుతోటి మరొక పరికరం. ఇవన్నీ కూడా ఎక్స్ కిరణాల ఆధారంగా అదేవిధంగా యూవీ రేస్ ఆధారంగా ఖగోళాన్ని అబ్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎక్స్ కిరణాల విషయానికి వచ్చేసరికల్లా కఠిన ఎక్స్ కిరణాలు,
అదేవిధంగా మృదు ఎక్స్ కిరణాల పరిధిలో ఇవి పనిచేస్తూ ఉంటే అల్ట్రావైలెట్ రేస్ విషయానికి వచ్చేసరికల్లా సామీప్య అల్ట్రావైలెట్ రేస్ అదేవిధంగా సుదూర అల్ట్రావైలెట్ రేస్ కిరణాల పరిధిలో ఈ ప్రయోగాలను చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రోసాట్. మరి ఇది ఏ విధమైనటువంటి సర్వీసెస్ మనకు అందించిందో ఒకసారి గమనిస్తే ఇది ఆస్ట్రోసాట్కి సంబంధించినటువంటి మోడల్. ఇది ఎలాంటి సర్వీసెస్ మనకు అందించే ప్రయత్నం చేసింది అంటే ఆస్ట్రోసాట్ అనేది 2017లో ఒక చిన్న నక్షత్రమైనటువంటి బ్లూ స్ట్రాగ్లర్ అనేటటువంటి బైనరీ స్టార్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ గమనించవచ్చు ఇది బ్లూ స్ట్రాగ్లర్ అనేటటువంటి చిన్న నక్షత్రము దాని సమీపంలో ఉన్నటువంటి మరొక పెద్ద నక్షత్రం నుంచి ద్రవ్యరాశిని దొంగతనం చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అలా ఇది తన యొక్క ద్రవ్యరాశిని పెంచుకుంటూ వెలుతురుని పెంచుకుంటూ యంగ్గా మారేటటువంటి అవకాశాల కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సో ఇది తదనంతర కాలంలో దాని యొక్క పరిమాణాన్ని పెంచుకోవడము, ఉష్ణోగ్రతను పెంచుకోవడము, అదేవిధంగా నీలం రంగులోకి మారేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. నీలం రంగులోకి వచ్చిందంటే అది ప్రకాశవంతంగా మారినట్లుగా మనం చూస్తాం. ఎంతకాలం వరకు ఇది జరుగుతుంది అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద నక్షత్రం ఏదైతే ఉందో అది పూర్తిగా దాని యొక్క ద్రవ్యరాశిని తగ్గించుకొని ఈ బ్లూ స్ట్రాగ్లర్కి అప్పగించిన తర్వాత ఇది మరణించేంత వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అలాంటి ఒక బైనరీ స్టార్ సిస్టమ్ని 2017లో ఆస్ట్రోసాట్ గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక ఆవిష్కరణగా వెరీ రీసెంట్గా నవంబర్ 2023లో ఇక్కడ ఒక గామా కిరణాలకు సంబంధించినటువంటి పేలుళ్ళని ఇది కనుగొన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దాన్ని గామా రే బర్స్ట్ అనేటటువంటి ప్రక్రియగా మనం చూస్తాం. ఇక్కడ ఆస్ట్రోసాట్లో ఉన్నటువంటి కాడ్మియం జింక్ టెల్యూరైడ్ ఇమేజర్ అనేటటువంటి పరికరం దీన్ని తాజాగా గుర్తించడం అనేది జరిగింది. సో ఇక్కడ GRB 231122B అనేటటువంటి పేరుతోటి ఈ ఎక్స్పెరిమెంట్కి సంకేతనామం ఇవ్వడం జరిగింది. ఆస్ట్రోసాట్ గుర్తించినటువంటి 600వ పేలుడు కార్యక్రమంగా మనకు ఈ గామా రే బర్స్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అంతరిక్షంలో సంభవించే అత్యంత శక్తివంతమైనటువంటి పేలుళ్ళైనటువంటి GRBలను ఇవి ఎందుకు ఏర్పడతాయి అంటే తరచుగా కృష్ణ బిలాలు ఆవిర్భవించడానికి ముందుగా ఇవి ఈ పేలుళ్ళు ఏర్పడతాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. కాబట్టి గామా రే బర్స్ట్ అనేది కనుక ఐడెంటిఫై అయితే ఆ ప్రాంతంలో ఒక కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్ అనేటటువంటిది ఆవిర్భవించినట్లుగా మనం చూస్తాం. దీనికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లోజివ్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఎక్స్ప్లోజివ్స్ని గమనించుకునేటటువంటి క్రమంలో వీలైనంత త్వరలో దక్ష్ అనేటటువంటి పేరుతోటి గామా బర్స్ట్ అబ్జర్వేటరీ అనేటటువంటి దాన్ని ప్రయోగించాలని ఇస్రో భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆస్ట్రోసాట్ తర్వాత వీలైతే ఈ ఎక్స్పెరిమెంటే చేసేటటువంటి క్రమంలో ఇస్రో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్గా ఆదిత్య L1 అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆదిత్య L1 మిషన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కనుక మనం గమనిస్తే మనకు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సెప్టెంబర్ 2, 2023న చేపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సుమారుగా భూమికి మరియు సూర్యునికి గనక గమనిస్తే ఇరువురి యొక్క మధ్య దూరంగా మనకు 150 మిలియన్ కిలోమీటర్లు అనేది కనిపిస్తుంది. మరి అలాంటి సందర్భంలో భూమికి సూర్యునికి మధ్యలో ఒక 1% డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది భూమి యొక్క ఉపరితలం నుంచి. అంటే ఆ ప్రాంతము భూమి నుంచి గనక గమనిస్తే 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ భూమి మరియు సూర్యుడు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం దగ్గర అంటే ఇక్కడ మనము 1% అనుకుంటున్నాం కాబట్టి సపోజ్ ఇక్కడ గనక తీసుకుంటే దీన్ని L1 అనేటటువంటి పాయింట్ నేమ్ తోటి కోడ్ నేమ్ తోటి మనం వివరించడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్ దగ్గర భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మరియు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తులు రెండు మిళితం అవుతాయి అని చెప్పేసి అంటాం. లేదా భూమి యొక్క ఆకర్షణ శక్తి మరియు సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి సమానం అవుతాయని చెప్పేసి అంటాం. కాబట్టి ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఈ బిందువు దగ్గర కనుక పంపించినట్లయితే ఇది భూమి చుట్టూతోనో సూర్యుని చుట్టూతోనో పరిభ్రమించడం కాకుండా ఇరువురి యొక్క ఆకర్షణ శక్తులు సమానంగా అయినాయి. కాబట్టి ఈ పాయింట్ వద్ద ఉన్నటువంటి ఒక హోలో ఆర్బిట్లో లేదా అక్కడ కక్ష లాంటి దాంట్లో పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ కక్షలో పరిభ్రమిస్తున్నంతసేపు స్పేస్ క్రాఫ్ట్ అనేది ఎల్లప్పుడూ సూర్యునికి ఎదురుగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి అధ్యయనాలను నిరంతరం చేపట్టేటటువంటి క్రమంలో మనకు ఈ స్పేస్ మిషన్ అనేటటువంటివి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇందుకోసం చేసినటువంటి కాస్ట్ మనకు 378.53 కోట్లు అనేవి కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ భూమి యొక్క ఉపరితలం నుంచి L1 ఆర్బిట్ వరకు సుమారుగా
120 రోజుల వరకు ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించడం అనేది జరుగుతుంది. 120 రోజుల తర్వాత స్పేస్ క్రాఫ్ట్ అనేది ఇక్కడ L1 పాయింట్లో ఉన్నటువంటి హోలో ఆర్బిట్లోకి చేర్చడం అనేది జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఆదిత్య L1 విజయం తర్వాత USA మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తర్వాత ఈ L1 పాయింట్ని చేరినటువంటి 3వ అంతరిక్ష సంస్థగా ఇస్రో అనేది మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే 3వ దేశంగా మనకు భారతదేశం అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని దేనికోసం చేపట్టాము అంటే వాస్తవానికి ఇది సూర్యుని యొక్క ఇన్నర్ కోర్కి సంబంధించి అవుటర్ కోర్కి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్గా మనకు తీసుకుంటే ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ వైట్ పార్ట్లో మనకు వాస్తవానికి కేంద్రక సంలీన ప్రక్రియలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. తద్వారా ఇక్కడి నుంచి ఉష్ణం వెలువడేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత సాధారణంగా 15 మిలియన్ డిగ్రీ కెల్విన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అత్యధిక ఉష్ణం ఉన్నటువంటి ప్రాంతంగా ఇది మనకు కనిపిస్తూ ఉంటే దీని తర్వాత పొరైనటువంటి రేడియేటివ్ జోన్లో ఇది దాదాపుగా సగానికి సగం తగ్గుతోంది. ఇక్కడ 7 మిలియన్ డిగ్రీల కెల్విన్ వరకే మనకు టెంపరేచర్ అనేది కనిపిస్తూ ఉంది. దీని ఎగువన ఉన్నటువంటి ఈ కన్వెక్టివ్ జోన్ ఏదైతే ఉందో అంటే ఉష్ణ వహనానికి సంబంధించినటువంటి పొర ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంకా టెంపరేచర్ తగ్గడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 2 మిలియన్ల డిగ్రీ కెల్విన్ టెంపరేచర్ అనేది మనకు నమోదవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక బాహ్య పొరల విషయానికి వచ్చేసరికల్లా ఫోటోస్పియర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ 2 మిలియన్ల డిగ్రీ కెల్విన్ ఉన్నటువంటి టెంపరేచర్ 6500 డిగ్రీల కెల్విన్కి తగ్గినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొన్ని ప్రాంతాలలో 4000 డిగ్రీ కెల్విన్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీని తర్వాత ఎగువ పొరైనటువంటి క్రోమోస్పియర్ విషయానికి వచ్చేసరికల్లా మనకు 4000 డిగ్రీల కెల్విన్ నుంచి 8000 డిగ్రీల కెల్విన్కి ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. వాస్తవానికి ఉష్ణం ఏర్పడేటటువంటి ప్రాంతం మధ్య ప్రాంతంలో ఉంటే ఇక్కడి నుంచి ఎగువకు వచ్చేటటువంటి క్రమంలో ఉష్ణోగ్రతలో తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఫోటోస్పియర్ తర్వాత గనక గమనిస్తే ఈ ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ వెళ్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. మరి ఇక్కడ ఎలాంటి ఫ్యూషన్ కార్యక్రమాలు అనేవి జరగడం లేదు. అలాంటి సందర్భంలో ఏ ప్రక్రియల వల్ల ఈ ఉష్ణోగ్రతలో పెంపుదల సంభవిస్తుందనేటటువంటి అంశాన్ని ఆదిత్య L1 గమనించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఫోటోస్పియర్ నుంచి క్రోమోస్పియర్కి వచ్చిన తర్వాత మనకు టెంపరేచర్ పెరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ఇక్కడ క్రోమోస్పియర్ నుంచి అవుటర్ లేయర్ అయినటువంటి కరోనా విషయానికి వచ్చేసరికల్లా ఇది మనకు 5 లక్షల డిగ్రీల కెల్విన్ నుంచి మనకు 1 మిలియన్ డిగ్రీ కెల్విన్ వరకు టెంపరేచర్ రైజింగ్ అనేది మనకు జరుగుతుంది. వాస్తవానికి ఫ్యూషన్ ప్రక్రియ ఇక్కడ కనిపిస్తూ ఉంటే మరి ఇక్కడి నుంచి ఈ లోపల పొరలలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ వస్తూ ఉంటే బాహ్య పొరల విషయానికి వచ్చేసరికల్లా ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితులలో ఈ ఉష్ణోగ్రత పెంపుదలకు అవసరమైనటువంటి దోహదపడేటటువంటి కారణాల మీద మనకు ఈ ఆదిత్య L1 అనేది ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా కొన్ని సందర్భాల్లో ఇక్కడ సన్ స్పాట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. సౌర మచ్చలు అనేటటువంటి కోణంలో వీటిని మనం చెప్తాం. ఈ మచ్చల వల్ల ఎలాంటి రేడియేషన్ వెలువడేటటువంటి అవకాశం ఉంది, ఆ రేడియేషన్ యొక్క ప్రభావము భూమి యొక్క వాతావరణం మీద ఏ విధంగా ఉందో కనుక్కునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అలా ఇక్కడ మనకు భూ వాతావరణంలో ఆర్టిఫిషియల్ సన్ అనేటటువంటి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నటువంటి కోణంలో మరి సూర్యుని మీద ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రత పెంపు సంబంధించినటువంటి సందర్భాలను భూమి మీద కూడా కృత్రిమంగా ఏర్పాటు చేయడం ద్వారా దీనికి సంబంధించినటువంటి అధ్యయనాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ విషయానికి వచ్చేసరికల్లా 2 రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ L1 పాయింట్ వద్దకు చేరగలిగేటటువంటి సాంకేతిక సామర్థ్యము ఉందా లేదా అనేటటువంటి కోణంలో ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటే మరొకటి ఇక్కడ శాస్త్రీయపరమైనటువంటి అధ్యయనాలుగా ఉష్ణోగ్రత పెంపుదలకు వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి, అదేవిధంగా ఈ సన్ స్పాట్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ సోలార్ ఫ్లేమ్స్ అనేటటువంటివి మనకు వస్తూ ఉన్నాయి. అంటే అధికంగా సౌర మంటలు వెలువడేటటువంటి క్రమంలో రేడియేషన్ అనేది వాతావరణంలోకి విడుదల కావడం అనేది జరుగుతుంది. ఈ వాతావరణం యొక్క ఎఫెక్ట్ భూమి మీద ఏ విధంగా ఉంటుందో గమనించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ తొలినాళ్లలో జియోసెంట్రిక్ ఫేజ్లో భాగంగా భూమి చుట్టూతా పరిభ్రమిస్తున్నటువంటి ఈ ఆదిత్య L1 అనేటటువంటిది కాలక్రమంలో ఇక్కడ L1 పాయింట్ దిశగా ప్రయాణం చేస్తూ ఇక్కడ దీన్ని స్లింగ్ షాట్ ఎక్స్పెరిమెంట్గా మనం చెప్తాం. అంటే అది ఏకంగా L1 పాయింట్ వద్దకు వెళ్ళేటటువంటి క్రమంలో ఒక స్లింగ్ షాట్ మెథడ్ని ఇది ఫాలో కావడం అనేది జరిగిందని చెప్పేసి అంటాం.
అక్కడ L1 అనేది కేవలం ఒక బిందువుగా మాత్రమే కనిపిస్తూ ఉంది. దాని చుట్టూతా పరిభ్రమించుకుంటూ అవతల ఉన్నటువంటి సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా ఇది సూర్యునికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ సూర్యుని అధ్యయనం చేసేటటువంటి క్రమంలో వీటిని ఎక్స్ సిటు అధ్యయనాలుగా మనం చెప్తాం. అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి ఈ వాతావరణ పరిస్థితుల మీద రేడియేషన్ ప్రభావాల విషయానికి వచ్చేసరికల్లా వీటిని ఇన్ సిటు అధ్యయనాలుగా మనం చెప్తూ ఉంటాం. సో ఈ రకమైనటువంటి అధ్యయనాలను ఆదిత్య L1 మిషన్ చేపడుతున్నట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ ఇది భూకేంద్రక దశ, ట్రాన్స్ ల్యూనార్ లేదా L1 యుక్తి, అదేవిధంగా హోలో ఆర్బిట్ ఇన్సర్షన్ అనేటటువంటి దశలలో ఇక్కడ మనకు ఆదిత్య L1 అనేది ప్రయాణిస్తున్నట్లుగా మనం చూస్తాం. భూకేంద్రక దశ అనేది సెప్టెంబర్ 2, 2023న ప్రారంభం కావడం జరిగింది. టిల్ అది సెప్టెంబర్ 15, 2023 వరకు ఇది భూమి యొక్క కక్షలలోనే గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత ఆదిత్య L1 ట్రాన్స్ L1 యుక్తి అనేటటువంటి పేరుతోటి మనం చెప్తూ ఉన్నాం. అంటే ఏ పాయింట్ వద్దకైతే వెళ్ళాలో దాన్ని ఇక్కడ చెప్పేసి మనం ఇక్కడ ట్రాన్స్ L1 యుక్తిగా మనం చెప్తున్నాం. సెప్టెంబర్ 15, 2023 నుంచి ప్రారంభమైనటువంటి ఈ దశ జనవరి 6, 2024 వరకు మనకు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఫేజ్నే మనము క్రూయిజ్ ఫేజ్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉన్నాం. ఇక మూడవ దశలో మనకు ఈ జనవరి 6, 2024 నాడు హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ అనేది జరగడం చూస్తూ ఉన్నాం. ఈ తేదీ నుంచి L1 పాయింట్ చుట్టూతా ఉన్నటువంటి కక్షలో ఆదిత్య L1 పరిభ్రమిస్తున్నట్లుగా మనం గమనించాలి. సో దీంట్లో మనకు పేలోడ్స్ అంటే శాస్త్రీయపరమైనటువంటి పరిశోధనలో భాగంగా 2 రకాలైనటువంటి పేలోడ్స్ని అమర్చడం జరిగింది. ఒకటేమో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలను చేపట్టేటటువంటివి కాగా ఇంకొకటి ఇన్ సిటు అధ్యయనాలను చేపట్టేటటువంటి కార్యక్రమాలుగా మనం చూస్తాం. సో సూర్యునికి సంబంధించినటువంటి అధ్యయనాలు చేసేటటువంటి పేలోడ్స్నేమో మనము రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్గా చెప్తూ ఉంటే, భూమికి సంబంధించినటువంటి వాతావరణం మీద సూర్యుడి నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ యొక్క ఎఫెక్ట్స్ని గమనించేటటువంటి కోణంలో వీటిని మనము ఇన్ సిటు ఎక్స్పెరిమెంట్స్గా మనం చెప్తూ ఉన్నాం. సో మరి వీటికి సంబంధించినటువంటి పేలోడ్స్ ఏంటో ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ అనేటటువంటిది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ పేలోడ్ సహాయంతో కరోనాలో ఉండేటటువంటి ఆ స్పెక్ట్రోస్కోపీ అధ్యయనాలను చేస్తారు. ఇంకొకటి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అని, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అని, ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అని, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, అదేవిధంగా అడ్వాన్స్డ్ ట్రయాక్సియల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఆదిత్య L1లో అమర్చబడినటువంటి పేలోడ్స్గా మనం చెప్తూ ఉన్నాం. వీటి సహాయంతో రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలను అదేవిధంగా ఇన్ సిటు అధ్యయనాలను చేపడుతూ తనకు అప్పగించినటువంటి సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పేలోడ్స్ సహాయంతో ఆదిత్య L1 ఫుల్ఫిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలా వినూత్న కార్యక్రమాలన్నింటినో చేపట్టేటటువంటి క్రమంలో అంతరిక్ష రంగంలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి అంతరిక్ష సంస్థగా ఇస్రో ఆవిర్భవించడం జరిగింది. ఇక్కడ ఇస్రో చేపట్టినటువంటి కార్యక్రమాలతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో 2% వాటాని ఇస్రో పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని 10% వరకు పెంచాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ఇస్రో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే 2019 నుంచి ప్రైవేట్ రంగం యొక్క వాటాను కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా స్పేస్ రంగంలో స్టార్టప్స్ యొక్క పురోగతిని కూడా ఆకాంక్షిస్తూ వాటికి ఇతోధికమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి సంస్థగా మనకి ఇస్రో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ఇస్రో త్వరగానే టాప్ పొజిషన్లోకి వెళ్తుందని చెప్పేసి ఆశిద్దాం. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.